ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, బీర్ల కొత్త బ్రాండ్ల సరఫరాకు సోమ్ డిస్టిలరీ కంపెనీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరీష, ప్రధానంగా ఏదైతే ఈ బీర్లకు సంబంధించి ఈ షార్టేజ్ అంశంలో కూడా ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షాల మధ్య ఈ మాటలు తూటాలు పేలుతున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా వేసవి కాలంలో కూడా ఈ మద్యం ప్రియులు ఏదైతే మందు బంద్ చేసి బీర్లను ఎక్కువ సేవిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా సాధారణంగా ఇది వచ్చే షార్టేజే కానీ దానిని ఏదైతే భూతద్దంలో ప్రతిపక్షాలు భూతద్దంలో పెడుతున్నాయంటూ కూడా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ మినిస్టర్ ఏదైతే జూపల్లి కృష్ణారావు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఎస్ఓఎం కంపెనీ ఏదైతే ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది రిజిస్టర్ చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు, అదేవిధంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇటు బీఆర్ఎస్ కూడా ఏదైతే ఈ అంశంపై కూడా కాంట్రాక్టర్లు కట్టబెడుతుందంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు చేసిన పరిస్థితి. కానీ ఈ షార్టేజ్కి ప్రధాన కారణం కూడా గత ప్రభుత్వం ఏదైతే ఈ డిస్టిలరీ కంపెనీస్కి ఇవ్వవలసిన పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో ఏదైతే ఈ షార్టేజ్ ఏర్పడిందని కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితుంది. అదేవిధంగా ఇటు మంత్రులు కావచ్చు, ఏదైతే ఎక్సైజ్ మంత్రి కూడా అదేవిధంగా చెప్పారు. కానీ ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న అంశం ఏంటంటే ఏదైతే కొత్త బ్రాండ్లని మార్కెట్లోకి తీసుకొచ్చింది, ఈ నేపథ్యంలో కూడా ఈ నాసిరకం బ్రాండ్లతో కూడా ఏదైతే మద్యం ప్రియులు ఏదో చనిపోయే ప్రమాదం ఉందని కూడా ఆరోపిస్తుంది. కానీ అంటే గతంలో మధ్యప్రదేశ్లో ఇలా కొత్త బ్రాండ్ల అంశంలో కూడా ఏదైతే కొంతమంది చనిపోయిన పరిస్థితి, ఈ నేపథ్యంలో కూడా అప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా కేసులు వేశా. అంటే ఈ కేసులు ఉన్న ఈ నేపథ్యంలోనే దాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఏదైతే ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ ఒకటే ఆరోపిస్తుంది, ఏదైతే కొత్త బ్రాండ్లను తీసుకొస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఏది బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్లో నచ్చిన బ్రాండ్లను తాగడానికి వాళ్ళకు హక్కు ఉంది. సో దీనికి మీకు వచ్చిన నష్టం ఏంటి అని కూడా విమర్శిస్తున్నాయి. అదేవిధంగా ఏది ఒరిజినల్ బ్రాండు వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళు పెంచుకునే తాగుతారు. కానీ దానికి సంబంధించి మీకు వచ్చిన నష్టం ఏంటని కూడా ఇప్పటికే తిప్పి కొడుతున్న పరిస్థితి. మరొక వైపు దీనికి సంబంధించి ప్రధాన కారణం కూడా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏదైతే పెండింగ్ బకాయిలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కూడా డిస్టిలరీ కంపెనీస్ ఏదో పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ప్రొడక్ట్ లేదు కాబట్టి దీనికి కొద్దిగా షార్టేజ్. కానీ జనరల్గా ప్రతి సంవత్సరం వేసవిలో వచ్చే షార్టేజే. ఎందుకంటే వేసవిలో ప్రధానంగా ఈ మద్యం ప్రియులు మద్యాన్ని బంద్ చేసి ఏదైతే బీర్లు కూల్గా ఉండే బీర్లు తాగుతారు కాబట్టి సహజంగా వచ్చే షార్టేజ్ అని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా దీన్ని ఏదైతే అధికారికంగా ప్రకటించలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టే ఇది ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని కూడా ఈ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ ఎస్ఓఎస్ కంపెనీ అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని బేస్ చేసుకొని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.